వెల్కమ్ టు రాజు రివ్యూస్. బచ్చల మల్లి నరేష్ గారు అయితే యాక్టింగ్ ఇరగదీశారు. సో ఏదైతే మూర్ఖత్వం నిన్న క్యారెక్టర్లో అయితే మాత్రం ఆయన జీవించాడు. సో నాకైతే మాత్రం మూవీ యావరేజ్ అనిపించింది. సో కథలోకి వెళ్ళిపోతే కనుక, అంటే ఇందులో ప్రధాన పాత్రలు ఎవరన్నా ఉన్నారనుకుంటే కనుక అల్లరి నరేష్ గారు, అలాగే అమృత అయ్యర్ హీరోయిన్గా చేశారు, అలాగే రావు రమేష్ గారు, రోహిణి గారు ఇవి ప్రధాన పాత్రలు. సో మూవీ చూసుకుంటే కనుక అంటే సాఫీగా వెళ్తున్న రోడ్లో అక్కడక్కడ గుంతలు ఉంటాయి చూసారా, అక్కడ స్లో అవుతుంది, మళ్ళీ సాఫీగా వెళ్ళిపోతుంది. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం ఎక్కడ గుంతలు లేకుండా సాఫీగా వెళ్ళిపోయినట్టు అనిపించింది. సెకండ్ హాఫ్లో మాత్రం అక్కడక్కడ గుంతలు అయితే ఉన్నాయి. సో అందుకనే నేను మూవీ యావరేజ్గా ఉందని చెప్పాను. సో కథాంశాన్ని వరకు చూసుకుంటే కనుక ఒక తుని అంటే ఈస్ట్ గోదావరి సంబంధించి తుని మండలం సురవరం గ్రామంలో హీరో క్యారెక్టర్ చూపించారు. అలాగే హీరో 10th క్లాస్ వరకు ఒక మెరిట్ స్టూడెంట్గా చూపించారు. దాని తర్వాత వచ్చి వాళ్ళ నాన్నగారు చిన్నప్పటి నుంచి ఇష్టపడే కొడుకు నాన్నగారు చిన్న తప్పు వల్ల నాన్నగారిని అంటే ఫాదర్ని వ్యతిరేకిస్తాడు. అలాగే ఆ నాన్నగారిని వ్యతిరేకంతో అక్కడి నుంచి చెడు అలవాట్లకి బానిసై అక్కడి నుంచి ఒక మూర్ఖుడిలాగా మారుతుంది ఆ క్యారెక్టర్. సరే, ఈ మధ్య అందరూ ఏదైతే ఆ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ని ఇష్టపడుతున్నారు కాబట్టి ఈ డైరెక్టర్ ఈ కథ రాసుకున్నారేమో. అంటే పుష్ప మనం ఆల్రెడీ చూసాం, అందులో నెగిటివ్ క్యారెక్టర్ ఆ షేడ్స్ ఉన్న క్యారెక్టర్తోనే కదా మన అల్లు అర్జున్ యాక్ట్ చేశాడు. అలాగే అంటే అల్లరి నరేష్ గారు నాంది మూవీ కాడ నుంచి కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్స్తో వెళ్తున్నారు. మనం నాంది మూవీ చూసాం కదా, అని ఎక్సలెంట్ యాక్టింగ్ అనమాట. ఈ సినిమాలో కూడా ఆయన పెర్ఫార్మెన్స్ 100% పెర్ఫార్మెన్స్ అయితే ఆయన ఇవ్వగలిగాడు. సో ఈ టైపు రగడ్ మూవీస్ అంటే ఈ టైపు క్యారెక్టర్స్ ఇష్టపడే వాళ్ళకైతే ఓకే ఓకే. నెక్స్ట్ అల్లరి నరేష్ గారి అభిమానులకు కూడా ఇది ఓకే ఓకే. నాకైతే యావరేజ్ అనిపించింది. సో అంటే ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో అంటే ఇక్కడ ఫస్ట్ బాగానే ఉన్న ఈ క్యారెక్టర్ తండ్రితో విభేదించిన తర్వాత మూర్ఖుడిగా మారిపోతాడు. తర్వాత హీరోయిన్తో లవ్ స్టోరీ రన్ అయినప్పుడు మళ్ళీ మారడానికి ట్రై చేస్తాడు. తర్వాత మళ్ళీ వీళ్ళ మ్యారేజ్ సంబంధించి కొన్ని వివాదాలు తలెత్తడంతో మళ్ళీ మూర్ఖుడిగా మారిపోతాడు. సరే, ఈ మూర్ఖుడిగా మారిన ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ చివరికి ఏం జరిగింది, తల్లిదండ్రులకు వాళ్ళ ఫాదర్కి సంబంధించి అలాగే హీరోయిన్కి సంబంధించి ఏం జరిగింది అన్నది మీరు మూవీలో చూడండి. సో ఇది బేసిక్గా స్టోరీ అయితే. సో నాకు టోటల్గా మూవీ అంతా చూసిన దాని మీద ఏంటంటే ఫస్ట్ హాఫ్ పర్వాలేదు, సెకండ్ హాఫ్ వస్తువులోకి కొంచెం ఇదిగా అనిపించింది. కానీ టోటల్గా మూవీ చూస్తే కనుక నాకైతే యావరేజ్ అనిపించింది. ఒకసారి అయితే చూడొచ్చు. మీకు నేను చెప్పిన దానికి నచ్చితే కనుక